నమస్కారం. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కర్ణాటకకు సంబంధించి ప్రత్యేకమైన ప్యాకేజీని తీసుకొచ్చింది. సో, గతంలో కూడా ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి కొన్ని లక్షల మంది పరిపూర్ణమైన యాత్ర చేశాము అనే అనుభూతిని వాళ్ళు షేర్ చేసుకోవడం జరిగింది. మరి కర్ణాటకకు సంబంధించి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇప్పుడు అందిస్తున్న ప్యాకేజ్ వివరాలు ఏంటి? పూర్తి డీటెయిల్స్ మనతో పాటు షేర్ చేయడానికి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. హలో అండి జశ్వంత్ గారు, నమస్తే. నమస్తే అండి. ఈ కర్ణాటకకు సంబంధించిన ప్యాకేజ్ వివరాలు ఒకసారి చెప్తారా? కర్ణాటకకు సంబంధించి ప్యాకేజ్ వివరాలంటే అండి, కర్ణాటక స్టేట్కి సంబంధించి మనకు అక్కడ బీచెస్ ఉన్నాయి, మంచి టెంపుల్స్ ఉన్నాయి, హిల్ స్టేషన్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని మిక్స్ చేసుకొని ఒక ట్రిప్ అనేది మనం రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఈ ప్యాకేజ్ అనేది రన్ అవుతుంది అనమాట. ముఖ్యంగా చూసుకుంటే ఇందులో 6 nights 7 days అండి టోటల్ డ్యూరేషన్. కేవలం ఒక 1 week షెడ్యూల్లోనే ఈ టూర్ అనేది ప్లాన్ చేయడం జరిగిందనమాట. సో కస్టమరు ఎక్కడి నుంచి ఉన్నా సరే, లైక్ ఇప్పుడు విజయవాడ నుంచి వెళ్ళాలి లేదా వైజాగ్ నుంచి వెళ్ళాలి, ఆల్మోస్ట్ ఆల్ మనము ఆంధ్ర అండ్ తెలంగాణకు సంబంధించి చూసుకుంటే టోటల్గా మనకు 11 ఆఫీసులు ఉన్నాయన్నమాట. సో వాళ్ళు ఎక్కడి నుంచి బుక్ చేసుకోవాలనుకున్నా సరే ఈ కర్ణాటక టూర్కి సంబంధించి వాళ్ళు ఉన్నటువంటి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి అప్ టు బెంగళూరు వరకు ఫ్లైట్ ఇచ్చేస్తున్నాం అనమాట. సో వెళ్ళేటప్పుడు బెంగళూరు వరకు ఫ్లైట్ ఇస్తున్నాము, రిటర్న్ కంప్లీట్గా టూర్ అంతా కంప్లీట్ చేసుకొని రిటర్న్ మళ్ళీ బెంగళూరుకి వచ్చిన తర్వాత బెంగళూరు నుంచి వాళ్ళు ఉన్నటువంటి డెస్టినేషన్కి మళ్ళీ ఫ్లైట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫ్లైట్లో వెళ్ళడం, ఫ్లైట్లో రావడం అనమాట. అక్కడ కంప్లీట్గా అంటే బెంగళూరు రీచ్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి మనం బెంగళూరు రావడానికి 7 days టైం పడుతుంది. ఇందులో మనకు విజిటింగ్ ప్లేసెస్ చూసుకుంటే బెంగళూరు, మైసూర్, హళేబీడు, బేలూరు, వర్నాడు, శృంగేరి, తర్వాత ధర్మస్థల, కొకే సుబ్రహ్మణ్య, ఉడిపి, ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి అన్ని టెంపుల్స్, అలాగే అక్కడ ఉన్నటువంటి బీచెస్, కోస్టల్ లైన్ ఏవైతే బీచెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ 6 nights 7 days షెడ్యూల్ వచ్చేసేసి మొట్టమొదట క్లయింట్ ఉన్నటువంటి డెస్టినేషన్ నుంచి బెంగళూరుకి రీచ్ అవుతారు. సో బెంగళూరు వన్స్ రీచ్ అయిన తర్వాత వాళ్ళని పికప్ చేసుకొని హోటల్ తీసుకెళ్ళి ఫ్రెష్ అప్ అయిన తర్వాత బెంగళూరులో చూడాల్సినటువంటి మెయిన్ టెంపుల్స్, అలాగే అక్కడ ఉన్నటువంటి సైట్ సీయింగ్ పాయింట్స్, ముఖ్యంగా చూసుకుంటే ఇస్కాన్ టెంపుల్, బుల్ టెంపుల్, అలాగే బెంగళూరు ప్యాలెస్, లాల్బాగ్ గార్డెన్స్, విశ్వేశ్వరయ్య మ్యూజియం, సో ఇవన్నీ కూడా కవర్ చేసుకొని ఫస్ట్ డే నైట్ స్టే అనేది మనం బెంగళూరులో ఉంటాం అనమాట. సో దాని తర్వాత బెంగళూరు నుంచి మనం మైసూర్ వెళ్తాం. సో మైసూర్ వెళ్ళిన తర్వాత మొట్టమొదట మనము చాముండేశ్వరి టెంపుల్కి వెళ్తాము. ఆ పక్కనే ఉన్నటువంటి మైసూర్ మహారాజా ప్యాలెస్, అలాగే అక్కడ ఉన్నటువంటి ఫేమస్ సెయింట్ ఫిలోమినాస్ చర్చ్, అలాగే ఈవినింగ్ అవర్స్లో బృందావన్ గార్డెన్స్ వెళ్ళి అక్కడ 1 గంట 2 గంటల గార్డెన్ అంతా కూడా విజిట్ చేసుకొని ఎవ్రీడే ఈవినింగ్ అవర్స్లో అక్కడ ఉన్నటువంటి మ్యూజికల్ ఫౌంటైన్ కూడా విజిట్ చేసుకొని అక్కడ ఒక నైట్ స్టే అనేది ఉంటాం అనమాట. సో సెకండ్ నైట్ స్టే మైసూర్లో ఉంటాం. దాని తర్వాత మైసూర్ నుంచి మనము హాలేబీడు, బేలూరు వెళ్తాము. సో అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ని విజిట్ చేసుకొని టువర్డ్స్ మనం ధర్మస్థల వెళ్తాం. సో ధర్మస్థలలో ఉన్నటువంటి మంజునాథ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. కర్ణాటక పీపుల్ చాలా ఎక్కువ మంది అక్కడికి వెళ్ళి వాళ్ళ మొక్కులు అనేది చెల్లించుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్లస్ టెంపుల్లో కూడా ఏంటంటే రద్దీ కూడా బాగా ఎక్కువ ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్ చూడడానికి మనం పూర్తిగా ఒక హాఫ్ డే అనేది కేటాయిస్తాము. సో ధర్మస్థల టెంపుల్ చూసుకున్న తర్వాత కొకే సుబ్రహ్మణ్యం వెళ్ళి థర్డ్ నైట్ స్టే అనేది అక్కడ స్టే చేస్తాం. సో కొకే సుబ్రహ్మణ్యంలో స్టే చేసి నెక్స్ట్ డే బిఫోర్ బ్రేక్ఫాస్టే కొకే సుబ్రహ్మణ్య టెంపుల్ వెళ్ళి అక్కడ చేయాల్సినటువంటి పూజా కార్యక్రమాలు, అక్కడ ఏవైతే పూజలు చేసుకుని టికెట్స్ ఏవైతే పర్చేస్ చేసేది ఉంటో వాటిని ముందుగానే పర్చేస్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత కొకే సుబ్రహ్మణ్య టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడ నుంచి టువర్డ్స్ మనం హొరనాడు వెళ్తాం. సో హొరనాడులో ఉన్నటువంటి అన్నపూర్ణేశ్వరి టెంపుల్, అక్కడ నుంచి నెక్స్ట్ మనము శృంగేరి వెళ్తాం. శృంగేరిలో ఉన్నటువంటి శారదాపీఠము, అక్కడ ఉన్నటువంటి గురువుగారి ఆశ్రమం, అవన్నీ విజిట్ చేసుకొని ఈవినింగ్ అంతా మనం ఉడిపి వెళ్తాం. సో ఉడిపి రీచ్ అయిన తర్వాత ఉడిపి నుంచి నెక్స్ట్ డే మనం నేరుగా గోకర్ణ వెళ్తాం. గోకర్ణలో ఉన్నటువంటి శివాలయం దర్శనం చేసుకొని అక్కడ పక్కనే ఉన్నటువంటి బీచ్ విజిట్ చేసి నెక్స్ట్ మనం మురుడేశ్వర్ వెళ్తాం. సో మురుడేశ్వర్ మనకు టెంపుల్, బీచ్ అన్నీ కూడా పక్కపక్కనే ఉంటాయి కనుక అక్కడ కావాల్సినంత టైం మనం స్పెండ్ చేసి నెక్స్ట్ మనము కొల్లూరు వెళ్తాం అనమాట. సో కొల్లూరులో ఉన్నటువంటి మూకాంబిక అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ నుంచి రిటర్న్ బ్యాక్ మళ్ళీ మనం ఉడిపి వస్తాం. సో ఈ విధంగా ఉడిపిలో మనం 2 nights స్టే ఉంటున్నాము. తర్వాత రోజు ఉడిపిలో ఉన్నటువంటి శ్రీకృష్ణాలయం దర్శనం చేసుకొని దాని పక్కకే ఒక 30 kilometer డిస్టెన్స్లోనే కాటిల్ దుర్గా పరమేశ్వరి టెంపుల్ అనేసి ఉందన్నమాట. సో ఆ అమ్మవారి టెంపుల్ కూడా విజిట్ చేసుకొని లాస్ట్ 6th నైట్కు తిరిగి మళ్ళీ మనం బెంగళూరు వచ్చేస్తాం. సో 7th డే మన బెంగళూరు నుంచి రిటర్న్ మన ఫ్లైట్ టైమింగ్ ప్రకారము అక్కడ ఉన్నటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్, బ్యాలెన్స్ ఉన్న సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేసుకొని రిటర్న్ ఫ్లై అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా 6 nights 7 days టూర్ అనేది ఉంటుంది విత్ ఫ్లైట్స్తో. ఫ్లైట్ టికెట్స్తో పాటు మనమే ప్రొవైడ్ చేస్తున్నాము. మంచి ఏసీ అకామిడేషన్ ఉంటుంది, మంచి ఏసీ బస్సు ఉంటుంది. వీళ్ళతో పాటు ఒక ఎక్స్పీరియన్స్డ్ టూర్ మేనేజర్ వెళ్తారు.
వీళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ కంప్లీట్గా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అన్నీ కలిపి ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసేసి 49,999, కేవలం ఒక 50,000లోనే మనం అన్ని ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇందులోనే ఫ్లైట్ టికెట్ వస్తుంది, అకామిడేషన్ ఉంటుంది, అలాగే అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, వీళ్ళతో పాటు ఒక టూర్ మేనేజర్ కూడా ఫాలో అవుతారనమాట. ఓకే. సో ఫుడ్కి సంబంధించి ఎట్లా అక్కడ మనతో పాటు ఎవరైనా ఉంటారా వంట చేయడానికి? లేదండి, ఇప్పుడు కర్ణాటక అనగానే మనకు పక్క స్టేట్ ప్లస్ మన ఫుడ్ టేస్ట్కి వాళ్ళ ఫుడ్ టేస్ట్కి పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్లో మనకు కావాల్సిన ఇడ్లీ, వడ, దోశ అన్నీ దొరుకుతాయి. మధ్యాహ్నం మంచి ఫుల్ మీల్స్ ఉంటాయి. నైట్ డిన్నర్లో మనం ఎక్కడైతే హోటల్లో స్టే చేస్తామో సేమ్ హోటల్లోనే మన ఫుడ్ అనేది ఉంటుంది. కాబట్టి బఫే కూడా కంప్లీట్ మన సౌత్ ఇండియన్ ఫుడ్డే కాబట్టి ఎక్కడ మనకు ఫుడ్ గురించి ప్రాబ్లం ఉండదు కనుక సో కర్ణాటక ప్యాకేజీకి సంబంధించి మనం ఏవైతే హోటల్స్లో స్టే చేస్తామో అదే హోటల్స్లోనే ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం జర్నీస్లో ఉన్నప్పుడు మనం ప్రీ ప్లాన్డ్గా ముందే లంచ్ లొకేషన్ ప్లాన్ చేసుకొని మంచి థాలీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. ఏ టైంలో వెళ్తే బాగుంటుంది కర్ణాటకకి? కర్ణాటకకు సంబంధించి మనం డిస్కస్ చేసినట్టుగా ఈ 6 nights 7 days ప్యాకేజ్ ఎవ్రీ మంత్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్ కింద రన్ అవుతుంటుందండి. అలాగే కొందరు ఏంటంటే వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తారు. సో ఇవి ఏంటంటే కంప్లీట్గా రెయినీ సీజన్లో వెళ్తేనే ఆ వాటర్ ఫాల్స్ అనేది ఎక్కువగా చూడడానికి వీలు ఉంటుందన్నమాట. కొందరు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి బీచెస్, కోస్టల్ కర్ణాటక అని చెప్పనేసి అక్కడ కోస్టల్ లైన్లో ఉన్న టెంపుల్స్ మాత్రమే చూడడానికి, అక్కడ ఉన్నటువంటి బీచెస్ చూడడానికే వెళ్తారు. సో అలాంటి వాళ్ళకి మనం ఈ ప్రోగ్రామ్ అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు. సో అలాంటి వాళ్ళు కేవలం ఒక 3 nights 4 daysలో కావాలన్నా సరే కోస్టల్ కర్ణాటకలో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు. లేదు ఇంకా అక్కడ ఉన్నటువంటి ఫేమస్ హిల్ స్టేషన్ కూర్గ్ కానివ్వండి, లేకపోతే చిక్మంగళూరు కానివ్వండి, డిఫరెంట్ సైట్ సీయింగ్ ప్లేసెస్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ కర్ణాటక ప్యాకేజ్ కస్టమర్కి అనుగుణంగా మనం కస్టమైజ్ అనేది చేసి ఇస్తామన్నమాట. ఓకే జశ్వంత్ గారు, కర్ణాటకకు సంబంధించి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అందిస్తున్న ప్రత్యేక ప్యాకేజ్ వివరాలు, అలాగే కస్టమర్స్ ఒకవేళ కస్టమైజ్డ్గా కూడా కావాలి అని అంటే ఏ విధంగా అందిస్తున్నారు అవన్నీ కూడా మాతో షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో చూశారు కదా, కర్ణాటక ప్యాకేజీకి సంబంధించి ప్రత్యేకమైన కస్టమైజ్డ్ ప్యాకేజెస్ కూడా అందిస్తోంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. సో దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేసుకోవాలనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ క్లారిఫై చేసుకొని టికెట్స్ బుక్ చేసి ట్రిప్ ఎంజాయ్ చేయండి. నమస్తే.